చూడు చెట్టు పైన అయితే ఈ విధంగా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నేను అడవుల్లో పండే 9 పళ్ళని ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూసారు, మనం వెళ్ళే దారి అయితే ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది. మనం ఉండే చుట్టూ పరిసర ప్రాంతాలు అయితే మనం ఒకసారి చూద్దాం. ఇది నేను రావడం అయితే ఇప్పుడైతే ఈ విధంగా వచ్చాను, ఇలా వచ్చాను. ఇప్పుడు మనమైతే ఎలా వెళ్ళిపోవాలి? మనం వెళ్ళే దారి అయితే ఇది చూసారు కదా, దారి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. అది అక్కడికి వెళ్ళాలి. అక్కడైతే 9 చెట్టు ఉంది. దీని తూనికి పళ్ళు కూడా అంటారు. మనం వచ్చే ప్లేస్ అయితే చూసారా, ఇక్కడ పెద్ద పెద్ద మామిడి చెట్లు, మర్రి చెట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం అయితే ఈ దారి గుండా వచ్చాము, ఇలా వచ్చాము. ఇప్పుడు మనం ఇదిగో వెళ్ళిపోవాలి. వేసవి రాగానే మన గిరిజన అడవుల్లో పుట్టే ఒక ప్రత్యేకమైన పండు మీకు చూపించబోతున్నాను. దాని పేరే తుమ్మెద పండు. ఇంకొన్ని ప్రాంతాల్లో దీన్ని తూనిక పండు కూడా అని అంటారు. ప్రతి గిరిజన ప్రాంతంలో దీన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు, కానీ రుచి మాత్రం అంతా ఒకేలా ఉంటుంది. అద్భుతంగా తియ్యగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. డాడీ ఇలాగే డాడీ. ఇప్పుడు మనం అయితే చెట్టు అయితే ఎక్కబోతున్నాం. నిన్న ఎక్కాను డాడీ. నిన్న ఇవన్నీ నేను కిందకి లాగాను. గణేష్ గడి చెప్పాడు. ఇదిగో ఇవే చెట్లు అయితే. ఇప్పుడు నేను పైకి వెళ్తాను, కానీ ముదారవన్నీ ఏరుతాను డాడీ. కొన్ని పళ్ళు క్యాచ్ పట్టిస్తాను. మా డాడీ గడి చెట్టు అయితే బయట చేస్తున్నాడు నీట్గా పైకి ఎక్కడానికి. కొన్ని చెట్టు మీద పైన అయితే ఈ విధంగా ఉంటుంది, చూసారు కదా, చిన్న చిన్నవి కనిపిస్తూ ఉన్నాయి. నేనైతే ఈ చెట్టు అయితే ఎక్కబోతున్నాను. చెట్టు పైన ఏ విధంగా ఉంటాయో చూపిస్తాను నేను. తర్వాత ఆ చెట్టు ఎక్కుతాను. చూసారు కదా, చెట్టు పైన చూపించొస్తారు. చెట్టు పైన చూసారు కదా, ఆ విధంగా ఉంటాయి. ముందు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నేను ఈ చెట్టు ఎక్కబోతున్నాను. ఆ తర్వాత ఆ చెట్టుకి వెళ్దాం. దగ్గర ఇదిగో పళ్ళు అయితే ఈ విధంగా ఉంటాయి, చూసారా పళ్ళు. దగ్గర చేసావా? ఇలాంటి ఎండిపోయిన కొమ్మలంటే చూసుకోవాలి, లేకపోతే పడిపోతాం. అక్కడికున్నా మరి ఇలాగ ఎవరు డాడీ? చూడు చెట్టు పైన అయితే ఈ విధంగా ఉంటాయి. పండినవి అయితే ఈ విధంగా ఉంటాయి. కింద పడద్దాం మనం. ఈ 9 పళ్ళు సహజంగా అడవుల్లో పెరుగుతాయి. ఎటువంటి ఎరువులు లేకుండా ప్రకృతిలో పెరిగే ఈ పండ్లు ఎంతో తీయగా రుచికరంగా ఉంటాయి. తింటే నాలుగుపై తీయటి రుచి నిండిపోతుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఆ రుచి మాటల్లో చెప్పలేము. చూసారు కదా, చెట్టు పైన అయితే ఈ విధంగా ఉంటాయి. ఇక ఇవి ఈ పసుపు పచ్చ కలర్లో ఉండేవి అయితే పండినవి ఇవి పళ్ళు. ఇక చూసారు కదా, ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా పడిపోయింది ఇది. ఈ చెట్లు అయితే అంత పెద్దగా ఏమీ లేవు. ఇప్పుడు మనం అయితే అవతల చెట్టుకి అయితే వెళ్దాం. చూసారు, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇదా పండు అయితే ఈ విధంగా ఉంటుంది. చూసారా,
ఇప్పుడైతే నేను తింటాను తిన్నా. ఇక్కడికి 3 ఉన్నాయి. ఇది పండు. కొమ్మలు చాలా మెత్తగా ఉంటాయి, చివరికి వెళ్ళకూడదు. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఆ చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి, చెట్టు నిండా అవే ఉన్నాయి. ఇందులో కొన్ని లాక్కొని ఏరుదాం. ఇదైతే పండింది, పండిన మొన్న కింద పడేసాను. ఇప్పుడే చెట్టు దిగిపోతాను, నేను వేరే చెట్టుకి వెళ్తాను, అవతల చెట్టుకి వెళ్తాను. నేను పళ్ళు అయితే ఈ విధంగా ఉంటాయి, చూసారు కదా పళ్ళు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఈ చెట్టు దిగిన చెట్టుకి అయితే వెళ్తాను. ఇప్పుడు ఇక పళ్ళు అయితే సేకరించిన పళ్ళు లాస్ట్ చివరిలో చూపిస్తాను. పండు అయితే ఎలా ఉంటుంది, లోపల ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది పండు. చూసారా, దీన్ని తింటారు, దీన్ని చెప్పలేని రుచి ఉంటుంది. ఇవి ఎలా ఉంటాయి, పసుపచ్చగా ఉండేవి, పండవు సరిగా, ఈ పండుగ. ఇప్పుడు నేనైతే చెట్టు పైన ఉన్నాను. చెట్టు పైన ఉండేవి ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను ఇప్పుడు. చూసారా, ఇవే 9 పళ్ళు, తూనికి పళ్ళు కూడా అంటారు. చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇంకా పైకి ఎక్కుదాం. చూసారా, అక్కడ కొన్ని కనిపిస్తున్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇప్పుడైతే మనం కోసుకుందాం వీటిని. డాడీ అందుకోరు ఇది. మనం కోసుకునేది అయితే ఇది. చెట్టు నిండా ఎలాంటి పళ్ళు ఉన్నాయి. ఇక చెట్టు పైన ఉన్నాయి కదా, ఇవి చూడండి ఒకసారి. చెట్లపై కనిపిస్తున్న ఇవే 9 పండ్లు. తేనెలో ముంచినట్లు తీయగా ఉంటాయి. గిరిజనులు వీటిని అడవుల్లో ఏరుకొని చాలా ఇష్టంగా తింటారు. వీటిని చాలా తీయగా రుచికరంగా ఉంటాయి. చెప్పలేము, ఆ టేస్ట్ అనేది మాటల్లో చెప్పలేము, అంత రుచిగా ఉంటుంది. ఇది ఇప్పుడైతే మనమైతే చెట్టు పైనుంచి కింద దిగిపోయాము. ఇప్పుడు పైనుంచి ఏరుకున్నవన్నీ కూడా ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను. ఇవి పళ్ళు అయితే ఈ విధంగా ఉంటాయి. సరే, పళ్ళు అయితే ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి పళ్ళు అయితే ఇలా ఉంటాయి. ఇవి ఇంకా ముగ్గిపోతాయి అనమాట, అంటే పచ్చివి. పచ్చివైనప్పటికీ ముగ్గిపోతాయి అనమాట. ఇవి ముగ్గితే ఈ పసుపచ్చ రంగులోకి వస్తాయి. పచ్చిగా ఉంటే ఈ విధంగా ఉంటాయి. చూసారు కదా పళ్ళు. 9 పళ్ళు అంటారు, ఇట్లా 9 పళ్ళు లేదా తూనికి పళ్ళు అంటారు. ఇప్పుడు నేనైతే మా కొమ్మ పట్టుకొని చూపిస్తాను. ఒక కొమ్మ చూసారా, కొమ్మ అయితే ఇదిగో పండు చూసారు, ఇక్కడ పండు కనిపిస్తుంది, ఎల్లో కలర్లో పండు. పండు అయితే పాడైపోయింది, పెట్టి తినేసింది దీన్ని. అయినా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇక ఏరుకునేది ఇది బాగుంటాయి, చాలా బాగుంటాయి. పచ్చిగా ఉన్నాయి, అయినా సరే ముగ్గిపోతాయి. చెట్ల పైన అయితే ఇదిగా, చెట్ల పైన ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను నేను. సరే కనిపించట్లేదు, దగ్గరికి వెళ్తాను. ఈ కిందకి కిందనైతే ఈ విధంగా ఉంటుంది. చూసారు, ఈ చుట్టూ పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. చెట్టు మీద నుంచి చేరుకుని ఇప్పుడు సంచులు ఏరుకుంటున్నాం. ఇప్పుడు సంచులనే ఇంకా ఇలా తీసుకోవాలి. డాడీ కాయ ఏరం కదా, ముదిరి పండుతాయి. ఇవి పండిపోతాయి డాడీ, పండిస్తాయి. పండుతాయా? పండిపోతాయి.
చూసారు కదా మేము తేరుకునే అయితే ఇవి ఇప్పుడు సంచిలో ఏరుకుంటున్నాము. ఇవి పళ్ళు అయితే ఇవి, అవి కూడా రేపు మాపు పండిపోతాయి. ఎలా ఉన్నాయి మేము ఏరుకునే అయితే. సరే కదా, నేనైతే ఇప్పుడు సేకరించుకుని చూపిస్తాను ఏ విధంగా ఉన్నాయి అనేది. ఇంకో ఈ సంచికి సేకరించుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్నవి కూడా ఇందులో వేసేస్తాను. ఇప్పుడు సంచిలో వేసేస్తాను ఇవి. చూసారు కదా, నేను ఏరుకున్నవి అయితే ఈ విధంగా ఉన్నాయి. సంచిలో దగ్గర 5 కేజీలు ఉంటాయి. 5 కేజీల పళ్ళు అయితే ఉంటాయి. చూసారా, ఈ విధంగా ఉంటాయి. అలాగే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా విలేజ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలు మీకోసం తీసుకొస్తుంటాను.